తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ మారిన జీవన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది. పెద్ద మనిషి అని పిలిపించుకునే అర్హత నీకు ఉందా, నీ నీతి ఏంది, నీ జాతి ఏంది అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. అసలు రేవంత్ రెడ్డి అంత తీవ్రంగా స్పందించడానికి కారణం ఏంటి, జీవన్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు కొత్త విషయం కాదు. కానీ ఒక సీనియర్ నాయకుడిపై ముఖ్యమంత్రి స్థాయిలో ఇలాంటి పదజాలం వినిపించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రేవంత్ రెడ్డి మాటల్లో స్పష్టమైన ఆగ్రహం కనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీ విధేయత, నాయకత్వం, రాజకీయ వైఖరి వంటి అంశాలపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. జీవన్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్న సీనియర్ నాయకుడు. ఆయనకు కొన్ని ప్రాంతాల్లో మంచి అనుచర వర్గం కూడా ఉంది. అలాంటి నాయకుడిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా విమర్శించడం, దాని వెనుక ఉన్న రాజకీయ లెక్కలు కూడా ఉన్నాయని కొందరు భావిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డికి ఉన్న ప్రభావం దృష్ట్యా ఆయన చేసే ప్రతి రాజకీయ నిర్ణయం పార్టీలకు కీలకంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ముందుగానే రాజకీయంగా కౌంటర్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ వర్గాలు మాత్రం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం సరికాదని విమర్శిస్తున్నారు. ఇక కాంగ్రెస్ వర్గాలు మాత్రం రేవంత్ రెడ్డి చెప్పింది నిజమేనని, పార్టీని విమర్శించే వారికి గట్టిగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని అంటున్నాయి. ఈ రాజకీయ మాటల యుద్ధం రాబోయే రోజుల్లో మరింత ముదిరే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా జీవన్ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అన్న దానిపై అందరి దృష్టి ఉంది. ఒకవేళ ఆయన కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తే తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద వివాదం మొదలయ్యే అవకాశం ఉంది. నిజంగానే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరైనవేనా, లేక ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడవచ్చా అనే విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇవాళ నిన్ను పెద్ద మనిషి అని మేము పిలవాలనా? పెద్ద మనిషి అని పిలిపించుకునే అర్హత నీకు ఉన్నదా అని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. ఇవాళ పెద్ద మనిషిని ప్రజాపాలన ఎందుకు పోవాలి, పాపాల భైరవుడు అధికారులు ఎందుకు రావాలో నువ్వు జవాబు చెప్పాలి. నీ పదవి కోసం, నీ అధికారం కోసం, నీ ఆకాంక్ష కోసం ఆనాడు 1983 చరిత్ర వెనక్కి వెళ్ళి ఆయన పూర్వతరాలు పుట్టు మచ్చలు ఇవ్వాలి. ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఆయన నీతేంది, ఆయన జాతేంది, ఆయన దోస్తేందో ఇవాళ మీ అందరి ముందర నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మిత్రులారా, 1983లో తుమ్మల నాగేశ్వరరావు గారు సజీవ సాక్షి. ఆనాడు అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు యువ న్యాయవాదిగా జగిత్యాలలో న్యాయవాది పదవిని బాధ్యత నిర్వహిస్తుంటే పిలిచి భుజం తట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నీకు ఎక్సైజ్ శాఖ మంత్రి ఇస్తే సంవత్సరం తిరిగే లోపలనే అన్న ఎన్టీఆర్ను వెన్నుపోటు పడిచి నాదెండ్ల భాస్కరరావుతోని జట్టు కట్టిన నువ్వు నాదెండ్ల భాస్కరరావు సోపతిని వదిలి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి 40 సంవత్సరాలు పూర్తయింది. నేను అడుగుతున్నా పెద్ద మనిషిని, ఈ 40 ఏళ్ళు జగిత్యాల నియోజకవర్గమే కాదు కరీంనగర్ జిల్లాలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 14 ఎన్నికల్లో 11 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీ, 1 సారి ఎమ్మెల్సీ, 14-15 సార్లు బీభావిస్తే దుఃఖాన్ని దిగముందుకొని ఎన్టీఆర్ను వెన్నుపోటు పడిచిన నిన్ను, నాదెండ్ల భాస్కరరావు అనుచరుడైన నిన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఏ ఎన్నికల్లో పోటీ చేసినా వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను భుజాల మీద మోసిన మాట నిజం కాదా? పల్లకిలో అసెంబ్లీకి పంపిన మాట నిజం కాదా? మిత్రులారా, 40 ఏళ్ళు నీ కోసం, నీ పదవి కోసం, నీ కుటుంబంలో జడ్పీటీసీ, ఎంపీపీ
ఏ పదవి వచ్చినా నీ కుటుంబానికి ఇచ్చుకున్నా జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మౌనంగా నీ కుటుంబానికి ఊడిగం చేసిన మాట నిజం కాదా? గ్రామంలో ఉన్నోడు గ్రామంలో ఉండాలి, మండలంలో ఉన్నోడు మండలంలో ఉండాలి, జిల్లాలో ఉన్నోడు నియోజకవర్గంలో ఉన్నోడు నియోజకవర్గంలో ఉండాలని పాపంది చేసింది నువ్వు కాదా? మొన్న నేను జగిత్యాల కార్యకర్తలను కలిస్తే ఒక్కొక్కరు తమ కష్టాలను మనసు విప్పి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యపోయినా. గాంధీ భవన్ చూసి ఒక నాయకుడు చాలా సంవత్సరాల తర్వాత మెట్రోలో పోతుంటే గాంధీ భవన్ కనిపిస్తే ఆనందంతో కన్నీళ్లు గారిని ఆనంద బాష్పాలు గార్చిన మెట్రోలో నన్ను ఇట్లా గాంధీ భవన్ చూసిన మా నాయకుడు ఎన్నో నన్ను గాంధీ భవన్కు తీసుకుపోలేదని చెప్తుంటే నాకు నిజంగా మనసులో కలుక్కుమన్నది. ఇట్లాంటి కర్కోటకులైన నాయకులు ఉంటారా అని. అలాంటి నాయకుని కూడా జగిత్యాల ప్రజలు 14 సార్లు బీమా ఇస్తే ఎన్నో సార్లు ఓడిపోయినా వదలకుంటేనే ఆయన వెనకాల నిలబడి ఆయన అండగా నిలబడి ఆయన భుజాల మీద మోస్తే ఒక్క ఏడాది పదవి లేకపోతే మీ గుండెల మీద దాన్ని మిమ్మల్ని మోసం చేసి పారిపోతాడా అని నేను అడుగుతున్న మిత్రులారా, ఇది న్యాయమా? ఇదేనా నీ జాతి, నీ నీతి? ఈ వయసులో నువ్వు 40 ఏళ్ళు నీ జెండా మోసి నిన్ను మోసిన కార్యకర్తల గుండెల మీద దాన్ని మోసం చేసి శత్రువు సంతను చేరుతావా? శత్రువు సంకలు చేరి ప్రజాపాలన పోవాలంటవా? ఇట్లాంటోడు పెడితే పెళ్లి కోరుకున్నాడంట, పెట్టకపోతే సావు కోరుకున్నాడంట. ఇంతకంటే ఉదాహరణ ఇంకేమన్నా ఉందా? నేను అడుగుతున్న పెద్ద మనిషిని, ఈ ప్రజాపాలన ఎందుకు పోవాలి? 10,000 కోట్ల రూపాయల ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచితంగా అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అమ్మగారి ఇంటికి పోవాలన్నా, మా అక్కలందరినీ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం ఇచ్చినందుకు ప్రజాపాలన పోవాలన్నా?